మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయిని కానీ స్టేచర్ని కానీ అందుకునే స్థాయి ఎవ్వరికీ లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే ఆయనతో పోటీ పడతాం అంటూ కొంతమంది సరదా పడుతూ ఉంటారు. తప్పు లేదు, పోటీ మంచిదే, చాలా మంచిది. ఒక మనిషి ఎదుగుదలకు కూడా ఈ పోటీ అనేది ఎంతో దోహదం చేస్తోంది. ఎవరెస్ట్ శిఖరాన్ని చూసి చిన్ని కొండలు గుట్టలు కూడా మేం కూడా అంత ఎత్తుకు ఎదగాలి అని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఏమో భూప్రళయం వచ్చినప్పుడు అటువంటి వింతలు విడ్డూరాలు చోటు చేసుకున్నా ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర టీజర్, నరసింహన్ నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ టీజర్ ఇటీవలే విడుదలయ్యాయి. కాగా ఈ రెండు చిత్రాల టీజర్ల లైక్స్ అండ్ వ్యూస్ ఫస్ట్ డే స్టాటిస్టిక్స్ పబ్లిష్ చేయాలని నెటిజన్స్ కోరుకుంటున్న సందర్భంగా ఈ వివరాలు మీకోసం. విశ్వంభర ఫస్ట్ డే వ్యూస్ 20.95 మిలియన్స్గా రికార్డ్ అయ్యాయి. కాగా లైక్స్ 248.8K. డాకు మహారాజ్కి సంబంధించి వ్యూస్ 9.6 మిలియన్స్, అనగా విశ్వంభరలో సగం కంటే కూడా తక్కువే. అదేవిధంగా డాకు మహారాజ్ లైక్స్ 157.8K. ఇకపోతే 1 మంత్ బ్యాక్ అప్లోడ్ అయిన విశ్వంభర టీజర్ యొక్క తాజా వ్యూస్ 29 మిలియన్స్, కాగా లైక్స్ 534Kగా నమోదయ్యాయి. మరో ప్రక్క డాకు మహారాజ్కు 4 రోజుల్లో 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 187 లైక్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ టీజర్ క్రింజ్లా ఉందని కొన్ని కులగజ్జి మీడియా హౌసెస్ వ్రాసాయి. అదే కులగజ్జి మీడియా హౌసెస్ డాకు మహారాజ్ అద్భుతం, అపూర్వం అంటూ కొనియాడాయి. అంటే సదర్ కులగజ్జి మీడియా హౌసెస్ దృష్టిలో చిరంజీవి గారి క్రింజ్ టీజర్ స్థాయిలో సగం మాత్రమే డాకు మహారాజ్ అన్నమాట. ఎంత దారుణం! ఇది బాలకృష్ణ గారిని వారు అవమానించినట్లే కదా.